వెల్కమ్ టు ప్రశాంతి ఛానల్। ఈరోజు రాగి పిండి గోధుమ పిండితో రొట్టెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను। వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డయాబెటిస్తో బాధపడుతున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ తీసుకోవచ్చు। ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళైనా ఈ రొట్టెలను తినచ్చండి। రాగుల్లో ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది। రాగి పిండి గోధుమ పిండితో చేసిన ఏ రెసిపీ అయినా హెల్త్కి చాలా మంచిది। రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే ఎముకలు చాలా దృఢంగా కూడా ఉంటాయి। కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి। దానికన్నా ముందు ఈ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి। దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది। ఇప్పుడు ఈ రొట్టెలను ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ రాగి పిండి వేసుకోవాలి। ఇది ఒక 250 గ్రామ్స్ ఉంటుందండి। అలాగే హాఫ్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి। హాఫ్ కప్ అంటే 125 గ్రామ్స్ ఉంటుంది। ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ కూడా వేసుకోవాలి। ఇవే కాదండి, మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు। కీరా ఉంటే కీరా కూడా తురుముకొని యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ ఉంటే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు। అలాగే తురుముకున్న అల్లం కూడా వేసుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి। కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను। సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను। ఇవే కాదండి, పాలకూర వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు। పాలకూర, మెంతికూర, ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూర వేసుకొని చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ వేసుకుంటున్నాను। వామ్ ఎప్పుడు కూడా ఇలా చేతులతో నలుపుకొని వేసుకోవాలి। వామ్ వేయడం వల్ల తొందరగా డైజెషన్ అనేది అవుతుందన్నమాట। అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను। రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి। మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। ఒకేసారి వాటర్ వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి। చూసారా, ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోకూడదు, ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి। ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు రొట్టెలు ఎలా వేసుకోవాలో చూద్దాం। స్టవ్ మీద తవ్వ పెట్టుకొని తవ్వ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలా తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా నాన్ స్టిక్ పాన్ అయితేనే తవ్వక అంటుకోకుండా వస్తుంది। నేను ఇక్కడ చిన్న చిన్న రొట్టెలు వేస్తున్నాను, కావాలంటే మీరు పెద్దగా కూడా వేసుకోవచ్చు। చిన్నవి అయితేనే స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి। కొంచెం కాలిన తర్వాత చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి। అలాగే రొట్టె మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటే రొట్టె బాగా కాలుతుంది। కొంచెం కాలిన తర్వాత ఒక చిన్న గరిటె తీసుకొని గరిటె సహాయంతో రొట్టెని వెనక్కి తిప్పుకోవాలి। నాన్ స్టిక్ పాన్ కాబట్టి రొట్టె అనేది జారిపోతుంది, జారిపోకుండా ఈ విధంగా గరిటె సహాయంతో తిప్పుకుంటే ఈజీగా మనం తిప్పేసుకోవచ్చు। రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। మరొక రొట్టె వేయడం చూపిస్తున్నా చూడండి। రొట్టె వేసే ముందు, ప్రతి రొట్టె వేసే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి। కొంచెం పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా రొట్టెలన్నీ కాల్చుకోవాలి। రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి। చూసారా, ఈ విధంగా రొట్టెలన్నీ కాల్చుకోవాలి। నేను తీసుకున్న పిండికి 7 రొట్టెల దాకా అయ్యాయి। తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి। మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది।